నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణ బడ్జెట్ 2024-25కి సంబంధించి చూద్దాం కొన్ని అంశాలను కూడా. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. సో ఇలాంటివి తెలుసుకుంటే మనకు ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ మనకు తెలియాలి కూడా. సో వెయిట్కి ఎంత కేటాయించారని చెప్పేసి. సో వీడియో కూడా పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం, మంచి మంచి వీడియోలు కూడా. సో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో తెలంగాణ బడ్జెట్ 2024-25కి సంబంధించి. సో ఇక్కడ మరి రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా శనివారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు. అదే ఇక్కడ మనకు మొత్తం బడ్జెట్ తీసుకున్నట్టయితే 2,75,891 కోట్లు. అది ఇక్కడ ద్రవ్యలోటు 32,557 కోట్లు. సో రెవెన్యూ మిగులు వచ్చేసి 5,944 కోట్లు. సో 6 గ్యారెంటీల కోసం 53,196 కోట్లు అనమాట. ఓకేనా. సంక్షేమానికి గ్యారంటీ 6 గ్యారెంటీలు ఇక్కడ హామీల అమలుకు బడ్జెట్లో పెద్దపీట అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు ఇచ్చింది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే త్వరలోనే మెగా డిఎస్సీ అంటే ఇచ్చారు. ఇక త్వరలో అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇస్తలేరు. ఇక జాబ్ క్యాలెండర్ తయారు చేసిన బట్టి నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి. టీఎస్పీఎస్సీకి ₹40 కోట్లు కేటాయింపు అంటూ ఇవ్వడం అయితే జరిగింది. తప్పకుండా కూడా అతి తొందరలోనే మెగా డిఎస్సీ ఖచ్చితంగా ఇవ్వాలి. టీఎస్పీఎస్సీ కూడా మరి నిజంగా పనిచేస్తూ నియామకాలు కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఇవ్వడం జరిగింది. సో సంక్షేమానికి 45,449 కోట్లు, వైద్యం 11,500 కోట్లు. సో ఇక్కడ విద్యారంగం చూసుకున్నట్టయితే 21,389 కోట్లు, పంచాయతీరాజ్ 40,080 కోట్లు, వ్యవసాయ శాఖ చూసుకున్నట్టయితే 19,746 కోట్లు, నీటిపారుదల శాఖ 28,024 కోట్లు, మున్సిపల్ శాఖ 11,692 కోట్లు, ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ 4,000 కోట్లు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు, పరిశ్రమల శాఖకి 2,543 కోట్లు అంటూ ఈ విధంగా కేటాయించడం కూడా సో జరిగింది. సో ఇక్కడ మొత్తం బడ్జెట్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. సో ఇక్కడ పంచాయతీరాజ్కు భారీగా నిధులు అంటే ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా పెన్షన్లు ఏప్రిల్ నుంచి అని ఇవ్వడం జరిగింది. అంటే మనకు చేయుత కింద పెన్షన్లు పెంచుతామని ఇచ్చారు కదా, మరి ఇక్కడ ఏప్రిల్ నుంచి అయితే అంటున్నారు. సో చూద్దాం మరి. సో ఇక్కడ ఆర్టీసీకి మహాలక్ష్మి కింద ప్రతి నెల ₹300 కోట్లు. ఇక్కడ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ. ఉస్మానియా దవాఖానకు త్వరలో కొత్త బిల్డింగు. 3 జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి, నలుమూలల ఫార్మా క్లస్టర్లు ఇవ్వడం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్కు ఇక్కడ ₹1,000 కోట్లు అంటూ కూడా ఈ విధంగా బడ్జెట్లో వీటన్నిటికి కూడా కేటాయించడం అయితే జరిగింది. సో ఎక్కువగా అయితే పంచాయతీరాజ్కి సంబంధించి భారీగా నిధులు ఇచ్చినట్టు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సో ఇదన్నమాట దీనికి సంబంధించి. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమిన్లు అంటూ ఇవ్వడం జరిగింది. సో బడ్జెట్లో 7,740 కోట్లు కేటాయింపు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం అంటించారు. మరి ఇండ్లు లేని వారికి కూడా ఇంటి స్థలం అంటా ఉన్నారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం అంటా ఉన్నారు. సో చూడాలి ఎంతవరకు చేస్తారు ఏందని. ఖచ్చితంగా కూడా మరి చేయాలి, వాళ్ళు హామీ ఇచ్చిన దాని ప్రకారం. సో అది నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు. ఇక్కడ అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తామంటూ ఇదోటి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ కొందరి కోసం అందరు కాదు, అందరి కోసం మనందరం, ఇదే మా నినాదం బట్టి విక్రమార్క అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రజాపాలనకు శుభారంభం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూడొచ్చు ఇక. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మొత్తం కూడా బడ్జెట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇవంతా కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. సో క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కూడా ఇచ్చారు మనకు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్వరూపం అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం ట్యాక్స్ ఆదాయం కూడా చూసుకున్నట్టయితే 1,63,867. సో కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆదాయం చూడొచ్చు. సో నెక్స్ట్ జిఎస్టీ మన పెట్రోలు, డీజిల్, ట్రేడ్ వాహన, ఇతర పన్నులు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇవన్నీ క్లియర్గా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో టూరిజానికి కొత్త పాలసీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అడవులు, 1,00,000 మందికి ఉపాధి, టూరిజం రంగాన్ని ఐటీ సెక్టార్తో అనుసంధానం చేస్తామని వెల్లడి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంక్షేమానికి గ్యారంటీ అంటూ కూడా
మనకి ఈ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ తలసరి ఆదాయం పెరిగింది, వృద్ధి రేటు ఇక్కడ 196 తగ్గిందంటూ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇక్కడ చూడండి, ఏప్రిల్ నుంచి చేయూత పెన్షన్లు గ్యారంటీలు ఏ శాఖ కింద అమలవుతున్నాయో ఆయా శాఖలకు నిధులు పెరిగాయి. మొన్నటిదాకా ఆసరా కింద ఇచ్చిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి చేయూత కింద పెన్షన్లు అమౌంట్ను పెంచి అందించనున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నుంచి అంటున్నారు. వృద్ధులు, గీత కార్మికులు, డయాలసిస్, తర్వాత ఇక్కడ పైలేరియా ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు, బీడీ టేకేదారులు, సో వీళ్ళకి సంబంధించి ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులకు రూపాయలు 4,000 పెన్షన్, దివ్యాంగులకు రూపాయల 6,000 పెన్షన్ అందించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అందించేందుకు రూపాయలు 2,418 కోట్లు అంటూ నియోజకవర్గానికి ఇక్కడ 3,500 ఇండ్ల చొప్పున ఇందిరా మిల్లకు సంబంధించి ఈ విధంగా అన్నిటి గురించి కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మీరు సరే అయితే చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మొత్తంగా కూడా ఇచ్చారు. సో అబద్ధాలు కాదు, వాస్తవ బడ్జెట్ అంటూ, సో కేంద్ర నిధులను సమర్థంగా వాడుకుంటామని చెప్పేసి, సో ఇట్లా కూడా అన్నీ కూడా ఇచ్చారు. పొలిటికల్గా కూడా కొంత ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే మెగా డిఎస్ అంటే ఇక్కడ ఇచ్చారు మనకు, జాబ్ క్యాలెండర్ తయారు చేసిన బట్టి అంటూ. ఓకే, సో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. త్వరలోనే మెగా డిఎస్సి ఇక్కడ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. శనివారం అసెంబ్లీలో బట్టి మాట్లాడారు. నిరుద్యోగుల మెరుగైన జీవితానికి బాటలు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది తమ వాగ్దానం మాత్రమే కాదని తమ విధానం అని వెల్లడించారంటూ ఇవ్వడం జరిగింది. సో చూడాలి తప్పకుండా కూడా మరి మెగా డిఎస్సి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ అంటూ, సో ఈ విధంగా అన్నిటి గురించి కూడా ఇచ్చారు మిత్రులారా. సో మీరు క్లియర్గా వీడైతే చూడొచ్చు అనమాట. సో గుట్టలు రియల్ ఎస్టేట్ మన వెంచర్లకు రైతు బంధు కట్టండి ఇక్కడ ఇచ్చారు ఇది. సో ఇరిగేషన్కు రూపాయలు 28,000 కోట్లు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సంక్షేమానికి టాప్ ప్రయారిటీ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా టోటల్గా బడ్జెట్కి సంబంధించి కూడా మనకు వార్తాపత్రికలు కూడా రావడం జరిగింది. సో చాలా వరకు బడ్జెట్ అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మొత్తానికైతే వీడియో. మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. ఫాలో అవుతుండండి నాగరాజ్ టీవీ. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.